ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మౌనిక. ఇవాళ నేను తయారు చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ని అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ గురించే ఉంటుందన్నమాట. నేను రీసెంట్గా తయారు చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్, అలాగే ఇంతకుముందు తయారు చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ని కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇవైతే నేను ఫస్ట్ తయారు చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, 10 years బ్యాక్ అనమాట. ఇదిగోండి, బ్యాంగిల్స్ అయితే ఇలా వస్తుంది, డిజైన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. నా శారీకి అలాగే నాకు ఈ కలర్ డ్రెస్ ఉందన్నమాట, రెండింటికి మ్యాచింగ్ అయ్యేలాగా అయితే ఇలా రెడీ చేసుకున్నాను నేనైతే. కుర్తీస్ మీదకి అయితే బాగుంటాయండి, ఇట్లా సింగిల్గా వేసుకుంటే. శారీస్ మీదకి కూడా చాలా బాగుంటాయి, హెవీగా ఉన్నాయి కదా, హెవీ డిజైన్తో ఉన్నాయి కాబట్టి బాగుంటాయి. ఇవైతే నెక్స్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇదైతే డబల్ షేడింగ్లో వచ్చింది చూడండి, పింక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ అయితే నాకు. అలాగే వైట్ కలర్ అయితే వస్తుంది అనమాట దాని మీద డిజైన్, అందుకని ఇలా పాల్స్ డిజైన్ వచ్చేలాగా పెట్టుకున్నాను నేనైతే. మధ్య మధ్యలో వచ్చేసి జరీ థ్రెడ్ని అయితే ఇలా పెట్టేశాను. చాలా బాగుంటాయి ఇవి కూడా, కుర్తీస్ మీదకి చాలా బాగుంటాయండి. ఇంకా వీటికి సైడ్ బ్యాంగిల్స్ కూడా చేశాను, అవి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అన్నమాట. సైడ్ బ్యాంగిల్స్ మొత్తం 3 పీస్ సెట్ లాగా సింగిల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి ఆల్రెడీ నేను దివాళీ రోజు వేసుకున్నప్పుడు మీకు లాంగ్ వీడియోలో అయితే షేర్ చేశాను, దివాళీ లాంగ్ వీడియోలో అయితే. ఇది కూడా అంతే, డ్యూయల్ షేడ్లో ఉంటుంది అనమాట. మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఇలా తయారు చేసుకున్నానండి. నేను అప్పుడు తయారు చేసుకున్నప్పుడు అయితే ఇలాంటి లేస్ అయితే ఉండేదన్నమాట. థ్రెడ్ బ్యాంగిల్స్కి ఈ లేస్నే వాడేవాళ్ళు. స్టార్టింగ్లో కాబట్టి ఇలా అయితే తయారు చేశాను అనమాట. ఫస్ట్ సింపుల్ డిజైన్స్ అయితే చూజ్ చేసుకున్నాను నేను. ఇవి కూడా శారీస్ మీదకి కానీ కుర్తీస్ మీదకి కానీ చాలా బాగుంటాయండి. ఇంకా మనం దీంట్లో కావాలంటే గ్లాస్ బ్యాంగిల్స్ను కూడా యాడ్ చేసేసి వేసుకోవచ్చు, ఇంకా చాలా హెవీ లుక్ అయితే వస్తుంది హెవీ శారీస్ కట్టుకున్నప్పుడు. ఇంకా కుర్తీస్ మీదకి కావాలంటే ఇలా సింగిల్గా కూడా వేసుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎప్పటికీ అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ కూడా నేను స్టార్టింగ్లోనే రెడీ చేసుకున్నానండి. ఇది వచ్చేసి యాక్చువల్లీ డ్రెస్ మీదకి అన్నట్టుగా రెడీ చేసుకున్నాను అనమాట. ఇవైతే ఏ డ్రెస్ మీదకి కానీ ఏ శారీ మీదకి కానీ మంచిగా వేసుకోవచ్చు, గోల్డ్ కలర్ కాబట్టి అన్నిటికీ మ్యాచింగ్ అయిపోతుంది. ఇంకా కుర్తీస్ మీదకి వేసుకుంటే అయితే చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుందండి, మనం ఎథ్నిక్ వేర్ వేసుకున్నప్పుడు అయితే. కావాలంటే ఇంకా నార్మల్గా ట్రెండీ డ్రెస్ల మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలా కూడా వచ్చేసి మా పాపకి రెడీ చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. మా పాప చిన్నప్పుడు రెడీ చేశాను. ఇదిగోండి, సింపుల్గా ఇంకా తనకు కుచ్చుకోకుండా సింపుల్గా ఇలా బాల్ లేస్ యూజ్ చేసి అయితే చేశాను అనమాట. ఇలా ఉంటుంది. ఇదైతే గ్రీన్ కలర్ అయితే, రెడ్ కలర్ వచ్చేసి కొన్ని కుందన్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇవైతే నేను ఇంతకు ముందు తయారు చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. అయితే ఇవి కాకుండా ఇంకా రీసెంట్గా తయారు చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి వచ్చేసి రీసెంట్గా తయారు చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇవైతే 1 by 1 చూపిస్తాను, చూసేయండి. ఇవి చూడండి ఎంత హెవీగా ఉంటాయో అసలు ఈ బ్యాంగిల్స్ అయితే. ఎథ్నిక్ వేర్ మీదకైతే చాలా బాగుంటాయండి. వీటి మీదకైతే ఇంకా మనము గ్లాస్ బ్యాంగిల్స్ కలిపి ఇది వేసుకుంటే అయితే చాలా హెవీగా చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది ఇదైతే వేసుకుంటే. ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్యాంగిల్స్ కూడా రీసెంట్గా తయారు చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్సే అనమాట. ఇవైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి, కుర్తీస్ మీదకి అన్నట్టుగా. ఇవి కుర్తీస్ మీదకనే కాదు, శారీస్ మీదకి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా లోటస్ డిజైన్ ఉండేలాగా అయితే డిజైన్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ బ్యాంగిల్స్ అనమాట. ఇదిగోండి, ఇవి కూడా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ తగ్గట్టుగా ఇలా ఇలా అయితే తయారు చేసుకున్నానండి. ఇలా సింపుల్గా కుర్తీస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ మనం సింపుల్ ప్లెయిన్ శారీస్ అలా కట్టుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే అయితే మంచి లుక్ వస్తుందండి. ఇవైతే వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుందండి.
సింపుల్గా కావాలనుకునే వాళ్ళకైతే ఇవి బాగుంటాయి. ఇవి వచ్చేసి నెక్స్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇవి అయితే రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ స్టోన్స్, అలాగే వైట్ పర్ల్, జర్దోజీ అయితే ఇలా యూజ్ చేసి ఇలా చేశాను అనమాట. ఇవి ఇవి కూడా కుర్తీస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటాయండి. ఇవైతే ఇలా ఉంటాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్ అయితే. ఇవైతే నెక్స్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. క్రిస్టల్ స్టోన్స్ యూజ్ చేసి అయితే తయారు చేశాను అనమాట ఈ బ్యాంగిల్స్ అయితే. లుక్ వైజ్ గా అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చేశాను ఈ బ్యాంగిల్స్ అయితే. నా బ్యాంగిల్స్ అన్ని చూస్తే అన్ని కూడా ఒకే డిజైన్ ఉండవండి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో తయారు చేసుకున్నాను అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో. ఈ బ్యాంగిల్స్ అయితే ఇలా ఉంటాయి. ఎంత సింపుల్ గా బాగున్నాయి కదండి ఇవైతే. ఇవైతే థ్రెడ్ జుట్టి పెట్టానండి. వీటినైతే ఇంకా డిజైన్ చేయాలి బ్యాంగిల్స్ అయితే. ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకంత డిజైన్ చేసి పెట్టాలన్నమాట. ఇదిగోండి గోల్డ్ కలర్ మా పాపకి, నాకు ఇలా అయితే చుట్టు పెట్టాను. అలాగే శారీ పిన్ కూడా ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. శారీ పిన్ కూడా ఇంకా రెడీ చేయాలి మొత్తం కూడా. చూసారు కదా నా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే. ఈ బ్యాంగిల్స్లో మీకే డిజైన్ నచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.